హరి ఓం. శ్రీ సద్గురు రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 1938 మే 2వ తారీఖు. భాషణములు 486. శ్రీ గణపతి రామ్ అనే ఆయన నేనెవరు అన్నదాన్ని కనుక్కునేది ఎలాగా అని అడిగారు. శ్రీ గణపతి రామ్ అనే ఆయన నేనెవరిని అనేది కనుక్కోవడం ఎలాగా అని అడిగారు. అప్పుడు మహర్షి, నేను రెండా? ఒక నేను రెండో దాన్ని తెలుసుకోవడానికి నేను ఎవరినని నేను ఎలా తెలుసుకోను అన్నాడు. 2 నేళ్ళు అక్కడ. నేను రెండా? రెండో దాన్ని తెలుసుకునేందుకు అన్నారు. అప్పుడు ఆ భక్తుడు ఆత్మ ఒక్కటే, కానీ దానిలో 2 అంశాలు ఉండాలి. తాను, సంకల్పము. అంటే ఆలోచించేవాడు, ఆలోచనను ఒకటే, కానీ దానిలో 2 అంశాలు ఉండాలి. అప్పుడు తానును ఆలోచించే తానును ఆలోచన. మళ్ళీ కొంతసేపు ఆగి అతడే అన్నాడు, ఆ నేను ఎట్లో ఎట్లా నాకు తెలుస్తుందో చెప్పండి. ఆ నేను ఎలా తెలుస్తుందో నాకు చెప్పండి. నేనెవరు అని నన్ను నేను చెప్పించమంటారా? నన్ను నేనే చెప్పించుకోనా అన్నాడు. మహర్షి అన్నారు, దాని అర్థం జపం చేయమని కాదు, నేను 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 నేనని జపం చేయమని కాదు. మరైతే నేనెవరిని అని ఆలోచిస్తూ ఉండాలా? ఇప్పుడు మహర్షి అన్నారు, నేను ఆలోచన భక్తి వెలువడుతుందని నీకు తెలుసు. నేను అన్న ఒక ఆలోచన కలుగుతుందని నీకు తెలుసు. ఆ నేను ఆలోచనలు పట్టుకొని దాని మూలాన్ని కనుక్కోవాలి. ఈ నేను అన్న ఒక ఆలోచన కలిగాక ఆలోచనలు అలా కలుగుతూ ఉంటాయి. అప్పుడు ఆ నేను ఈ ఆలోచనలు పట్టుకొని ఆలోచనలు వెలి ప్రపంచంలోకి వెళుతుంటే అలా కాకుండా ఈ ఆలోచనల మూలం ఏమిటా అని ఆ నేను యొక్క మూలాన్ని కనుక్కోవాలి. నేనన్న ఆలోచన కలిగానే కదా అది ఇది వాళ్ళు వీళ్ళు అనేటువంటి ఆలోచనలు కలుగుతాయి. నేనన్న ఆలోచన కలగకుండా నాది అన్న ఆలోచన ఎవరికి కలగదు కదా. కలగదమ్మా. నాది అన్నాకనే అనేకం. ఇప్పుడు ఈ అనేకము అన్నదాన్ని వదిలేసి నాదిలోకి వచ్చి, నాదిని వదిలేసి నేనులోకి వచ్చి ఎవరా అని నువ్వు ఆ మూలాన్ని, ఆ నేను అన్న మూలాన్ని పట్టుకోవాలి. అయితే దానికి మార్గం ఏంటో తెలుసుకోవచ్చునా? నేను ఇప్పుడు నీకు చెప్పాను కదా, అలాగే చెయ్యి. ఇప్పుడేగా చెప్పాను, అలాగే చెయ్యి. మీరు చెప్పారు కానీ నేనేం చేయాలో నాకు సరిగ్గా అర్థం అవ్వలేదు. మరి నీకన్నా అర్థమైందో లేదో నాకు తెలియదు, ఆయనకు అర్థం అవ్వలేదు. అది ఏదైనా విషయగతమైతే, అది ఏదైనా ఒక విషయం అయితే స్థూలంగా దాన్ని చూడొచ్చు. ఇది చెట్టు, ఇది పుట్ట, ఇది పాము, ఇది పురుగు, ఇది మనిషి అని. కానీ అది ఆత్మగతము కదా. ఈ నేనన్నది ఆత్మ సంబంధమైంది. అయినా నాకు అర్థం అవడం లేదు భగవాన్. ఇప్పుడు మహర్షి అన్నారు, ఏమిటి నువ్వు ఉన్నావనే విషయం నీకు అర్థం అవడం లేదు? పోనీ నువ్వు ఉన్నావన్న విషయమైనా నీకు అర్థమవుతుందా అన్నారు భగవాన్. అప్పుడు ఆ భక్తుడు, ఏమో నాకు దయతో దారి చూపించండి అన్నాడు. మహర్షి అన్నారు, నీ ఇంటిలోకి నీకు దారి చూపించాలా? నీ ఇంట్లోకి వెళ్ళడానికి నీకు దారి చూపించాలా? అది నీలోనిదే కదా. నేను అన్నది నీలోనిదేనా? నాలోనిదే. లేకపోతే ఎవరిలోనిది? ఆ చెట్టులోంది, పుట్టలోంది, గుట్టలోంది, ఆ గుళ్ళో ఉన్న విగ్రహంలో ఉందినా? నీలోనే కదా ఉంది.
నీలో ఉన్న దానికి నేను దారి చూపించడం ఏమిటి? ఏమో నాకేం చెయ్యాలో సలహా ఇవ్వండి. ఏదైనా ఎందుకు చెయ్యాలయ్యా? గమ్మని ఉండు అంతే. ఓన్లీ కీప్ క్వైట్ అంతే. ఎవరికైనా అదైనా నువ్వు చేయొచ్చు కదా. చేయొచ్చు. అదేనా చేయకపోని అది ఎందుకు చేయకూడదు? ఏ వ్యక్తికైనా తను ఉన్న స్థితిని బట్టి కదా ఏదైనా చెయ్యాలి. ఏ వ్యక్తికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దాన్ని బట్టి కదా ఏదైనా చెయ్యాలి. ఇప్పుడు మళ్ళీ ఆ భక్తుడు అంటున్నాడు, భగవాన్ నాకేది సరి అయిందో నాకు తెలియడం లేదు, సెలవియ్యండి. నాకు ఏది సరి అయిందో నేను మీ నుంచి వినగోరుతున్నాను అన్నాడు. నీకు ఏది సరి అయిందో నీకు తెలుస్తుంది గాని అన్నట్లుగా భగవాన్ దానికి ఏమీ సమాధానం చెప్పలేదు. అంటే బహుశా ఊరికే ఉండు, అదే సరి అయింది అని సందేశం కాబోలు అక్కడ. భగవాన్ బదులు పలకలేదు అంటే నేను ఎలాగున్నానో అలా ఉండు, అదే నీకు సరి అయింది అనేటువంటి సందేశం ఆయన బదులు పలకడంలో నుంచి వచ్చి ఉండవచ్చు. అదే ఉపదేశం ఆయనకే కాదు మనకి కూడా. కాబట్టి తన అనుభవాన్ని మనకు ఉపదేశాలుగా అందిస్తున్నటువంటి అమృతమూర్తి శ్రీరమణ భగవానులకు అనేక అనేక వందనములు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణంలో 487 ఒక ఆంగ్ల యువతి ముస్లింల చీరలో ముస్తాబై వచ్చింది. ఒక ఇంగ్లీష్ ఆవిడ ముస్లింలు ఎలాగైతే చీరలు కట్టుకుంటారో ఆ పద్ధతిలో కట్టుకొని వచ్చింది. ఆమె డాక్టర్ సిహెచ్ మీనన్ను ఉత్తర హిందూస్థానంలో కలుసుకొని ఉందట. డాక్టర్ మీనన్ అనే ఆయన్ని ఉత్తర హిందూస్థానంలో కలుసుకుని ఉందిట ఆవిడ. విజన్ అనేటువంటి సాంవత్సరిక సంచికలో నల్లని రవి, ద బ్లాక్ సన్ అనే పద్యాన్ని శ్రీ భగవాన్ చదివారు. విజన్ అనేటువంటి ఒక సంచికలో నల్లని రవి అనేటువంటి ఒక పద్యాన్ని శ్రీ భగవాన్ చదివారు. రచయిత స్వామి భారతానంద ఆ పద్యాన్ని రాశారు. కొంచెం తర్వాత కుమారి జై ఇలా అడిగింది, ఆ పద్యం స్వామి ఫలానా ఆయన రాశారని చెప్పి ఆ పద్యాన్ని నల్లని రవి అని ఉన్న పద్యాన్ని చదివారు. తర్వాత కొంత సమయం అయిన తర్వాత కుమారి జే ఇలా అడిగింది, చైతన్యంలో లీనమయ్యేదాకా ధ్యానం సాగిస్తూనే ఉండవలనని ఆ పద్యం ధ్వనిస్తోంది, అవునా? మీరు ఇప్పుడు ఆ పద్యం చదివారు కదా, నాకు ఎలా అర్థమైందంటే నీ మనసు చైతన్యంలో లీనమయ్యే వరకు కూడా ధ్యానం సాగిస్తూనే ఉండాలి అని ఆ పద్యం యొక్క అర్థం కదూ భగవాన్. సరిగ్గానే ఉందా నేను అర్థం చేసుకున్నది అంది. ఇప్పుడు భగవాన్ అవును అన్నారు. అయితే మరి మరొకటి అడుగుతాను, ఎటువంటి మరలి వచ్చేదన్నది లేదో అట్టి స్థితిని తానై కోరి చేరడం సరేనంటారా? ఇక మళ్ళీ తిరిగి రాని స్థితికి తనకు తానుగా కోరి చేరడం సరేనా? సరిపోతుంది. కోరి చేరగలడా? మళ్ళీ తిరిగి రాని స్థితికి కోరి తనకు తానుగా కోరి చేరుకోవడం సరి అయిందేనా అని అడిగింది. దానికి భగవాన్ బదులు చెప్పలేదు. ఇంతలో భోజనం గంట మ్రోగింది. ఆ మధ్యాహ్నం మళ్ళీ ఆమె ఆత్మసిద్ధి లేక ఆత్మజ్ఞానం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగింది.
ముందే ఏమడిగిందంటే దేనిని పొందితే ఇంకా మళ్ళీ తిరిగి రావలసిన పని ఉండదో దానిని నేను నా స్వయం ప్రయత్నం వల్ల సాధించగలనా అని అడిగింది. భగవాన్ బదులు చెప్పలేదు. ఈ లోపుగా భోజనం గంట కూడా మోగింది. అందరూ భోజనాలకు వెళ్ళిపోయారు. ఆ మధ్యాహ్నం ఆవిడ మళ్ళీ భగవాన్ని ఆత్మసిద్ధి లేక ఆత్మజ్ఞానం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగింది. మహర్షి అన్నారు, అది పరమగమ్యం, దాని ప్రయోజనం కూడా అదే. నా ఉద్దేశం ఏంటంటే ఆత్మస్థితి వల్ల ఏమిటి లాభం కలుగుతుంది, పరమగమ్యం అవ్వచ్చులేండి, దాన్ని పొందితే వచ్చే లాభం ఏమిటి అని అడిగింది ఆవిడ. ఇప్పుడు మహర్షి అన్నారు, ఆత్మసిద్ధి నీకెందుకు, అసలు నాకు ఆత్మసిద్ధి కావాలి అన్నది నీకెందుకు, ఇప్పుడు నీకున్న స్థితితో నువ్వు తృప్తి పడకూడదు. ప్రస్తుత స్థితిలో నీకు తృప్తి లేదు అన్నది స్పష్టంగా ప్రస్తుత స్థితిలో నువ్వు తృప్తిగా ఉంటే ఏదో ఒక దాన్ని పొందితే తృప్తి కలుగుతుంది అన్న కోరిక ఆత్మస్థితిని పొందాలి అనే ప్రయత్నం. ఇప్పుడు స్థితి సుఖంగా ఉంటే ఇంకో దాన్ని పొందాలని అనుకో కదా. నీకు ఉన్న దానితో నువ్వు తృప్తి పడితే మరో దాన్ని కోరవు కదా. కాబట్టి నీ అసంతృప్తి ఆత్మసిద్ధి వల్ల అంతమైంది. నీ స్వరూపం పొందిన తర్వాత అసంతృప్తి తొలగిపోతుంది. అప్పుడు ఆ భక్తురాలు ఆ తృప్తిని తొలగించే ఆత్మసిద్ధి యొక్క స్వభావం ఏమిటి, అసంతృప్తిని తొలగించే ఆత్మసిద్ధి యొక్క స్వభావం ఏమిటి అని అడిగింది. పైగా ఇంకా నేనీ జగత్తులో ఉన్నాను, ఇక్కడ ఎన్నో యుద్ధాలు జరుగుతున్నాయి, ఆత్మసిద్ధి వారిని ముగించగలదా, నేను ఈ ప్రపంచంలో ఉన్నాను, ఎన్నో ఎన్నో యుద్ధాలు రణరంగాలు జరుగుతున్నాయి, నేను ఆత్మని పొందాననుకోండి, దానివల్ల ఈ యుద్ధాలన్నీ ముగిసిపోతాయా అని అడిగింది. అప్పుడు మహర్షులు అంటున్నారు, ఓహో నువ్వు జగత్తులో ఉన్నావా, నీలో జగత్తుందా, అందరం జగత్తులో ఉన్నామనే కదా అనుకుంటున్నాము, ఒకసారి చూసుకో, నువ్వు జగత్తులో ఉన్నావా, నీలో జగత్తుందా అంటే ఆవిడంది, నాకు అర్థం కాలేదు, నా చుట్టూ ప్రపంచం ఉన్నది నిస్సందేహం కదా, నా చుట్టూ ప్రపంచం ఉందా లేదా, ఇప్పుడు మన చుట్టూ మీరు నేను అందరం కూర్చున్నాము, మన అందరి చుట్టూ ప్రపంచం ఉంది కదా, దాని విషయంలో నిస్సందేహము లేదు కదా, అందుచేత నేను జగత్తులో ఉన్నాను అన్నదే కదా ఇప్పుడు ఈ ప్రస్తుతం మన అనుభవం అని ఆవిడ ఉద్దేశం అన్నమాట. అప్పుడు మహర్షి వారు అంటున్నారు, ప్రపంచాలు అందని ఘటనలను గూర్చి నువ్వు ప్రస్తావించావు, ప్రపంచాన్ని దానిలో జరుగుతున్న సంఘటనల గురించి నువ్వు మాట్లాడావు, అది అయితే మాట్లాడుతున్నావు గాని అవి కేవలం నీలోని ఆలోచనలేనా, నీలో నువ్వు ఆలోచించి కదా మాట్లాడుతున్నావు, ప్రపంచాన్ని గురించి దానిలోని స్థితుల గురించి ఆలోచనలు నీలోంచి వస్తున్నాయా ప్రపంచంలోంచి వస్తున్నాయా, నీలోంచే వస్తున్నాయి. ఆలోచనల స్థానము మనస్సు, ఆ మనస్సు నీలో ఉంది, అవునా, కాబట్టి మనస్సు నీలో కదూ ఉంది, ఆ మనస్సులో కదూ ప్రపంచము దాని గురించిన ఆలోచనలు ఉన్నాయి, కాబట్టి ప్రపంచం నీలో ఉంది, నీలో ప్రపంచం లేకపోతే నువ్వు వెలుపల ప్రపంచాన్ని చూడలేవు. ఆవిడ ఒక్క నిమిషం ఆగి, ఈ వాదన నాకు అంతగా అర్థం అవడం లేదు, చెప్పారు కానీ మీరు నాకు అంత బాగా అర్థం అవ్వలేదు, నేను అనుకున్నా అనుకోకపోయినా, అనుకోవడం అంటే మనసులో పని కదా, ఈ ప్రపంచం ఉంది, ఈ ప్రపంచంలో యుద్ధాలున్నాయి, బాధాకరంగా ఉన్నాయి అని నేను అనుకున్నా, అలా అనుకున్నావు కాబట్టి అలా ఉన్నట్లు నీకు అనిపిస్తున్నాయని చెప్పినట్టున్నారు మీరు, అది నాకు సరిగ్గా అర్థం లేదు, కానీ నేను అనుకున్నా అనుకోకపోయినా ప్రపంచం ఉండనే ఉంది కదా అంది.
అప్పుడు మహర్షులు అన్నారు, అంటే ప్రపంచం నీ మనస్సు కంటే వేరుగా ఉందని, నీ మనస్సు లేని పక్షంలో అది కూడా ఉండగలదంటావా? అంటే ఏమంటున్నావు నువ్వు? ప్రపంచం నీ మనసు కంటే వేరుగా ఉందని కదా అంటున్నావు. అయితే నీ మనసు లేదనుకో, అది ఉండగలదా అన్నారు భగవాన్. అవును అంది ఆవిడ. ఎందుకంటే నీ గాఢ నిద్రలో నీకు ప్రపంచం ఉందా మరి? అప్పుడు ఆవిడ ఉంది అంది. అయితే నువ్వు నిద్రలో దాన్ని చూసావా? ఇప్పుడు మెరుకుగా కదా చూస్తున్నావు. నిద్రలో నువ్వు ఆ ప్రపంచాన్ని చూసావా? అప్పుడు ఆ భక్తురాలు, నేను చూడను. మెలకువలో ఉన్న ఇతరులు చూస్తున్నారు కదా, నేను చూడనంత మాత్రాన ఇతరుడును వాళ్ళు చూస్తున్న ప్రపంచము ఉండదా ఏమిటి? అప్పుడు మహర్షి అన్నారు, అలాగని నీకు నిద్రలో తెలుసా? నేను నిద్రపోతున్నాను, మెలకుగా ఉన్న వాళ్ళందరూ ప్రపంచాన్ని చూస్తున్నారు, అది నీకు నిద్రలో తెలుసా? కాక ఇప్పుడు వారికి అది తెలుసును అని కనుక్కుంటున్నావా? మెలకులోకి వచ్చాక కదా వాళ్ళకి తెలుసు అని తెలుసుకుంటున్నావు. నిద్రలో మరి వాళ్ళకి తెలుసు అన్నది నీకు తెలుసా? తెలీదమ్మా. వాళ్ళకి తెలుసు అన్నది కూడా మెలకువలో మాట్లాడుతున్న మాటే తప్ప నిద్రలో ఇతరులే లేరు అని ఇక్కడ అర్థం. అప్పుడు ఆ భక్తురాలు, అవును, నా జాగ్రత్త అవస్థలోనే ఇతరులు కూడా జగత్తుని చూస్తున్నారు అన్నది కూడా నా జాగ్రత్త అవస్థలోనే. అప్పుడు మహర్షి అన్నారు, అంటే నువ్వు చెప్పేవి మేల్కున్నాక తెలిసిన విషయాలే కానీ నిద్రలోని అనుభవం కాదు కదూ. మెలకు వచ్చాకనే ఎంత జగత్తైనా ఆ జగత్తులో ఏవో ఉన్నాయి, ఇలా ఉన్నాయి, అలా ఉన్నాయి అని కనబడి తెలియబడి జగత్తు స్పష్టంగా కదా ఉంది అని అనబడుతున్నది. ఇదంతా కూడా నీ మెలకువతోటే, మెలుకుని ఆధారం చేసుకునే ఉంది. నీ మెలకువ అంటే నీ తెలివి యొక్క ప్రసరణే. అవునమ్మా. నీ తెలివి ప్రసరణలోనే అది మనోభావాలకు అనుగుణంగా తెలియబడుతుంది. ఈ మెలకువ అనే తెలివి ప్రసరణ లేకపోతే తెలియబడే జగత్తు లేదుగా. లేదు. ఎందుకంటే నిద్రలో లేదు, ఆ జగత్తు లేదు. ఆ జగత్తులో ఇతరులు ఉన్నారంటున్నావు చూడు, వాళ్ళు కూడా లేరు. ఎప్పుడైతే తెలివి ప్రసరణ అక్కడ వెళ్ళలేదో అప్పుడు ఈ చేత తెలియబడే ఇతరులతో పాటు జగత్తు కూడా లేకుండా పోయింది. అందుచేత నీ మెలకువలోనే ఇవన్నీ నీకు ఉన్నట్టు తెలుస్తున్నాయి తప్ప నిద్రలో నీకు అవి ఏవి ఉండడం లేదు. కాబట్టి జాగ్రత్త స్వప్నాలు మనస్సు కల్పించినవి అనేది ఈ విషయంలో నీకు తెలియడం లేదా? మనస్సు, నువ్వు నేను అని ప్రకాశించావు, దానిలోంచి మనస్సు లేచి నీ వల్ల శక్తిని పొంది రకరకాలుగా వ్యూహాలు పని నీకు చూపిస్తోంది. అవి చూడబడుతుంటే కదా అవి సత్యం అనుకుంటున్నావు. కానీ వాటిని చూడడానికి వెలుగైన నువ్వే సత్యము, అవి మనసు యొక్క ఆలోచనలు. కాబట్టి జాగ్రత్త స్వప్నాలు రెండు మనస్సు యొక్క కల్పితాలే కనుక వానిలో జగము ఉంది అంటే కాదనక్కర్లేదు. మెలకువలోను కళల్లోనూ మనస్సు కల్పించింది కనుక వాటిలో జగం ఉంది అంటే కాదనిలేము. నిద్రలోనూ మెలకువలోనూ ఉంటుంది, కళలోనూ ఉంటుంది, మెలకువలోనూ కళలోనూ ఉంటుంది, కాదనలేము. ఇప్పుడు లేదని ఎలా అంటాం? కానీ నిద్రలో మనస్సు ఉపసంహితం అయిపోయింది. అప్పుడేం జరిగింది? జగత్తు లేదమ్మా. ఈ ప్రపంచమంతా బీజ రూపంలో మనస్సుకే ముకుళించుకుపోయింది. మేల్కొన్నప్పుడు మళ్ళీ అది బీజస్థాంతి దిగాంకురు అన్నట్లు
మళ్ళా విస్తరిస్తూ ఉంటుంది. నిద్రలో విత్తన రూపాన్ని పొందింది, మెలకువలో వృక్ష రూపాన్ని పొందుతోంది. అహంకారము ఉప్పొంగి దేహంతో నేను అన్న భావన బాగా పెరిగి శరీరంతో తాదాత్మ్యం చెంది అదిగో ఆ శరీర ఇంద్రియాల ద్వారా ప్రపంచాన్ని చూస్తుంది. కాబట్టి ప్రపంచము మనఃకల్పితమే. అహంకారము ఉప్పొంగితేనే శరీర తాదాత్మ్యంతోనే ప్రపంచం తెలియబడుతుంది. కనుక ఈ ప్రపంచం అంతా మనోకల్పితమే. ఏ కల్పన చేయకుండా ఉండి చూస్తే ఈ వివరణ ఏమి ఇంత సొదని చెప్పక్కర్లా, అనుభవపూర్తిగా తెలుస్తుంది. చెప్పినప్పుడు తెలియడం కాదు. అప్పుడు ఆవిడ అదెలా సాధ్యం భగవాన్ అంది. కలలో నీ ఒక ప్రపంచాన్ని సృష్టించుకోవడం లేదు, అదేమన్నా అసాధ్యమని. జాగ్రత్త కూడా ఒక కళే, ఇది కొంచెం పెద్దది. జాగ్రత్త స్వప్న అనుభవాలకు ఒక ద్రష్ట ఉండాలి కదా. మెలకువని కళని చూడ్డానికి ఒకడు ఉండాలా? ఆ చూసేవాడు ఎవడు? దేహమా? కాదు. ఈ దేహం కల్లో ఉందా? కల్లో దేహం ఇప్పుడుందా? లేదు. అప్పుడు ఆ భక్తురాలు దేహం కాదు మరి మనసా? అయితే అదే అయి ఉండాలి భగవాన్. కానీ మనస్సు లేకున్నా నువ్వు ఉన్నావు కదా. ఉంటే అసలు మనస్సు లేకుండా కూడా నువ్వు ఉంటే అన్నారు. అదేమిటి మనస్సు లేకుండా నేను ఎలా ఉంటాను అంది. పేడ నిద్రలో లేవు లేనంటావా? అప్పుడు నేనున్నాను లేచి, కానీ నాకు తెలియదు కదా అంది. ఇప్పుడు నీవు లేకపోతే నిన్నటి అనుభవాలు నేడు ఎలాగ జ్ఞప్తికి తెచ్చుకున్నావు? నిద్రలో అహంస్మరణకి ఏమైనా అడ్డుందా? నేను అన్నది అలా తనకు తానే ప్రకాశిస్తూ ఉండడానికి ఏదైనా అడ్డంకులున్నాయా అక్కడ? లేవమ్మా. మరైతే మరి నీకెందుకు తెలియట్లేదు? బోధలకు తెలియడం కాదు, అనుభవంగా తెలియాలి. ఏమో భగవాన్ నాకు తెలియదు మరి అందావిడ. అదిగో ఈ వాదం బోధ పడకనే మనం వేరేగా చూస్తున్నాం. నేను హాయిగా నిద్రించాను, గాఢ నిద్ర తర్వాత ఎంత తేలిగ్గా ఉత్సాహంగా ఉన్నానో అంటావు. కాబట్టి నిద్ర నీ అనుభవమే. ఆ నిద్రానుభూతి కలవాడే ఇప్పుడు ఈ మాట్లాడే వానిలో నేనుగా తను తాను పోల్చుకుంటాడు. ఆ నిద్ర అనుభవమే కలిగిన వాడే వెలుగు వచ్చేసరికి ఇప్పుడు ఈ శరీరముతో తను తాను పోల్చుకుంటాడు. దేనిలో ఉన్నాడో అదే తానైపోతూ ఉంటాడు. కాబట్టి అట్టి నేను నిద్రలో కూడా ఉండాలి. అప్పుడు లేకపోతే ఇప్పుడు సుఖంగా ఉన్నానని దేహము నేను అనుకునేవాడు కదా చెప్తున్నాడు. అవునమ్మా. మరి అప్పుడు దేహము నేను అనుకునేవాడు కూడా లేడు కదా. లేడు. మరి వాడి అనుభవం ఎలా అవుతుంది? అక్కడ దేహము నేనని అనుకోకపోయినా ఉన్న సుఖ అనుభవాన్ని నేను దేహాన్ని అనుకునేవాడు తనదిగా చెప్తున్నాడు ఇప్పుడు. అంటే వీడే వాడమ్మా. వీడే వాడైతే దేహం నేనని ఎందుకని కూడా నిద్రలో లేకుండా ఉన్నాడుగా. అదే పోవాలి ఇక్కడ. ఓహ్, ఈ దేహం లేకుండా కూడా నేనున్నాను కదా. ఇప్పుడు దేహమున్నా నేనున్నాను గనకనే దేహం తప్ప దేహం నేను కాను అన్న అనుభవం పొందినవాడు. అవునమ్మా. పొందనివాడి మాటలు కాదు ఇవి. కాబట్టి ఇట్టి నేను నిద్రలో కూడా ఉండాలి. అవును అంది ఆవిడ. అప్పుడు మహర్షి అన్నారు, కాబట్టి నేను నిద్రలో ఉంది. అప్పుడు ప్రపంచం ఉంటే అది తన ఉనికిని చాటుకోదు. ఉంటే ఊరుకుంటుందా ప్రపంచం?
దొరకదు. నిద్రలో నేను ఉంది గాని ప్రపంచం లేదు. అది తన ఉనికిని చాటుకోదు. అప్పుడు ఆవిడంది లేదు, కానీ జగత్తు తనని తాను ప్రకటించుకుంటోంది కదా. మరి ఇక్కడ ఇప్పుడు మెలకువలో నేనున్నాను, అదే ప్రకటించుకుంటోంది కదా తను తాను అంటుంది. అది లేదు అని నేను తోసేసినా, ఇది లేదు ఇది లేదు అని తోసేసినా, నేను ఏదో రాతినో గుద్దుకుంటే దెబ్బ తగిలించుకోను, అప్పుడు గాయం అవ్వదు. రాతి ఉనికిని అట్లే జగత్ స్థితిని తెలియజేస్తుంది. అప్పుడు లేదు లేదు అనుకున్న, ఏ రాతికో గుద్దుకున్నాను అనుకోండి, లేదు లేదు అనుకుని, అప్పుడు నాకు దెబ్బ తగ్గుతుంది కదా. లేదని ఎలా అంటాను? కాబట్టి అట్టి అనుభవాలు జగత్తు ఉంది అని నాకు గుర్తు చేస్తున్నాయి అంది. ఇప్పుడు జగత్తు లేదమ్మా, మెలకువలో జగత్తు లేదు. కేవలము కలలో వలె ఏ జగత్తు లేదు. ఇప్పుడు కూడా ఈ నేను ఉంది అనుకుంటున్నాను కాబట్టి ఉన్నట్టు కనపడుతోంది అంతే అని తెలుసుకున్నావు అనుకో, అనుకుని వెళ్ళి ఒక రాయికేసి గుద్దుకున్నావు అనుకో, లేదు కదా అని తగలదు. మరి అప్పుడు ఇది జగత్తు ఉన్నట్టే కదా అని అడిగింది ఆవిడ. మహర్షి నిజమే, రాయి కాలికి నొప్పి కలిగిస్తుంది, కానీ అది రాయి అని కాల అంటోంది. నేనంటున్నాను కాదు కాదు భగవాన్, నేనే. ఆ నేనెవరు? అది దేహమా? కాదు. మనస్సా? కాదు. ఆ నేను జాగ్రత్త స్వప్న సుషుప్తుల అనుభవం. అదే ఆ నేను అలాగే ఉంది కదా. జాగ్రత్తలో, మెలకువలో, సుషుప్తిలోనూ ఆ నేను అలాగే ఉంది. ఇది రాయి అని నాకు తగిలింది అని కాలు అనదు కాబట్టి, అవునా? అలా అనేది నేను కాబట్టి ఈ నేనెవరా అని చూస్తే అది దేహం కాదు. దేహమే తానైతే కాలొచ్చి చెప్పేయాలి నాకు రాయి తగిలింది అని. ఆ దృష్టి దేహం నేను కాదు. పైగా మనస్సు కూడా నేను కాదు, ఒక తలంపే అది. మరి ఈ నేనెవరు? ఇది 3 స్థితుల్లోను, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లోనూ ఉన్నది. 3 అవస్థలు వ్యక్తిని బాధించే మార్పులు కాదు. ఈ అవస్థలు వ్యక్తిని బాధించే మార్పులు కాదు. వ్యక్తిని ఏమీ చెయ్యవు అవన్నీ. ఈ భూమిలో ఉన్నవాడిని అవి ఏమీ చెయ్యవు. ఆ అనుభవాలు సినీ తెర మీద బొమ్మలే. సినిమా తెర మీద ఆ వెళ్ళని చితక్కొడుతున్నాడు, వాడు కుయ్యో మొర్రో అని ఏడుస్తున్నాడు. మనకి నిజమే అనిపిస్తుంది, కానీ అది నిజమా? కాదమ్మా. బొమ్మలు వాటి రాకపోకలుతో తెరకి ఏ విధంగానూ ఇబ్బంది లేదు. అలాగే ఆ 3 అవస్థలు ఒకటికొకటి అనుగమిస్తూ ఉంటాయి, ఒకదాని తర్వాత అలా వస్తూ ఉంటాయి. నిద్ర ఏమి తెరకాలిగా ఉంది, మళ్ళీ కళ ఏవో భావరూపమైన దృశ్యాలు కనపడుతున్నాయి, మళ్ళీ మెలకువ ఈ స్థూల రూపమైన దృశ్యాలు కనపడుతున్నాయి. అవునా? మళ్ళీ నిద్ర వస్తుంది, దృశ్యాలు పోతాయి. ఈ 3 అవస్థలు ఒకదానికొకటి అనుగమింప చేస్తూ ఉన్నవే తప్ప అవి ఈ మూడిటికి ఆధారముగా ఉన్న ఆత్మస్వరూపమైన నిన్ను ఏమీ చెయ్యలేవో వచ్చిపోతూ ఉంటాయి. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క శరీరంతో ఒక్కొక్క అనుభవము కలిగినట్లు ఉంటుందే గాని ఆ అవస్థ తొలగగానే అది పోతుంది. కళలో ఎన్నో బాధలు పడినట్లుగా ఉండి మెలకు వస్తే అది పోయినట్లు, మెలకువలో కూడా ఎన్నో బాధలు ఉంటాయి, కానీ నిద్ర వస్తే పోతున్నాయి. మళ్ళీ మెలకు వస్తే కుయ్యోమని లెగుస్తావు మళ్ళీ, కానీ అవి కూడా ఉండవు. కొద్ది సమయంలో అవి కూడా మానిపోతాయి. తగిలిన దెబ్బలని అలాగే పుళ్ళై కూర్చుంటున్నాయి ఏమిటి? మానిపోవడం లేదు. మానిపోవడమే మారిపోవడం. అందుచేత
అవి ఒకదానొకటి అనుగమిస్తూ ఉంటాయే తప్ప నిన్ను ఏమీ చెయ్యలేవు. జాగ్రత్త స్వప్నాలు మనోకల్పితాలు కాబట్టి ఆత్మ అన్నింటినీ వ్యాపించి ఉంది. 3 అవస్థల్లోనూ వ్యాపించి ఉన్నది మీ ఆత్మస్వరూపమే. ఆత్మస్థితిని పూర్ణానంద స్థితిగా తెలియడమే ఆత్మానుభవం. నేను సదా ఉన్నాను, అవస్థలే వచ్చి వెళుతున్నాయి. ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క దేహము, ఆ దేహంతో కొన్ని కొన్ని అనుభవాలు. ఏ అవస్థలు ఏ అనుభవాలు కూడా స్థిరంగా ఉండేవి కావు. కానీ వాటిని అన్నిటినీ తెలుసుకునే నేను స్థిరంగా ఉన్నాను అన్న దానిలో స్థిరంగా ఉండడమే ఆత్మానుభవము. అదే ఆత్మసిద్ధి. ఆత్మసిద్ధి యొక్క ప్రయోజనము ఆ పూర్ణతను అనుభవించ ఆనందము, అదే అనుభవించడం. అంతే తప్ప ఏదో ఇప్పుడు చెప్పిందంటే ఎంత బాగా అర్థమైపోతుందో, వస్తాయి వెళ్తాయి అంతే. నేను అలాగే ఉన్నాను అంటాం, కానీ వచ్చి వెళ్లే వాటితో పడిపోయి గోల పెడుతున్నావు. అంటే బాధ ఉండదా అండి? మరి ఆవిడకి బాధ వేసింది కదా, నీకు ఎప్పుడూ మెలకులోనే. అవునమ్మా. అది బాధ వచ్చింది ఉంది అని ఏడుస్తావే తప్ప నిద్రతో పోతుంది అని ఎందుకు అనుకోవమ్మా? పోతుందమ్మా. అదే దరిద్రం పోతుంది అన్నది ఎవరికి స్థిరంగా లేక పోతూనే ఉన్నా వచ్చింది బాబోయ్ ఇంత బాధ అంత బాధ అప్పుడు అంటావు, తర్వాత అంత బాధపడ్డాను ఇంత బాధపడ్డాను తర్వాత ఎప్పుడు అంటావు. దాన్నే తలుచుకుంటావు. పోయేదాన్నేమో ఉందని ఏడుస్తావు, పోయాక మరి దాన్ని తలుచుకుని ఏడుస్తావు. ఇదే మాయ. గురువు తీసేశారమ్మా మాయని. మాటికి ఏదైనా వస్తే ఉంది, నొప్పి ఎందుకు లేదు? మరి చిటికిపోయింది, మొట్టమొదటి రక్తం కారిపోతుంది, డాక్టర్ గారు వచ్చారు, మందులు రాశారు, కుట్లు వేశారు, ఇంజక్షన్ చేశారు, టాబ్లెట్లు వేసుకున్నాను, కుయ్యో మరో నొప్పి కూడా ఉంది, లేదనడం లేదు. కానీ నిద్ర వస్తే పోతుంది. కాబట్టి అది శాశ్వతము కాదు, ఇది ఇలా ఉండదు అన్న స్పృహ సదా కలిగి ఉండు అని చెప్తున్నారమ్మా. ఇక్కడితో ఈ సంభాషణ ఆపుకుందాము, మిగతాది రేపు కంటిన్యూ చేసుకుందాం. సరేనా? అలాగే. హరి ఓం నమః.